కలయికలు కొన్ని క్షణాలే, కదలికలు కొన్ని క్షణాలు, కానీ అవి చేసే గుర్తులు ఎన్నో రోజులు. కొన్ని కవ్విస్తాయి, కొన్ని కదిలిస్తాయి, ఇంకొన్ని బాధిస్తాయి. జనన మరణాల భ్రమణ జీవితంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో, ఎందుకు కలుస్తారు, ఎప్పుడు విడిపోతారో, ఎందుకు వదిలిపోతారో తెలియదు. వారిలో కొందరు బంధాల్ని పెనవేసి మనసులను తాకి చెరగిన ముద్ర వేసి మాయమైపోతారు. అవి ఒక్కరోజులో జరగచ్చు, కొంతకాలం ప్రయాణం చేయొచ్చు. అలా నా జీవన పయనంలో ఒకరోజు ఏట్రా ఎక్కువ చేస్తున్నావంట? ప్లీజ్. అనాల్సింది కాదురా, ఇలా. పొద్దున్న ఈడు మొహం చూసానా, ఏం జరుగుద్దో ఏంటో. ఈడెవడు తెగ డోరు కొట్టేస్తున్నాడు? అమ్మా మొదలైనరా బాబు, ఈ ఫేస్ చూడగానే ప్రాబ్లమ్స్. అమ్మా గట్టి కొట్టేశాడు రో. పొద్దున్నే పిల్లలతో గుడిచాడు రా. చాలా రోజుల తర్వాత గుడికొచ్చాం, ప్రశాంతంగా ఉంది. ఏవండి, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ ఏరియా కొత్త, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా ప్లీజ్? ఏవండి మిమ్మల్ని అడ్రస్. ఓకే షూర్, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ ఫేస్ చూసి తిట్టుకున్నాను కానీ ఇంత అందమైన ఫేస్ తగులుతుంది అనుకోలేదురా. రోజు నీ ఫేసే చూస్తామావా. లవ్ యూ రా. వీడేంటి నా వెనకాల నడుస్తున్నాడు? క్యాజువల్ గానా కావాలనా? అమ్మాయిల అడ్రస్ అడిగితే చాలు అల్లుకుపోవాలని చూస్తారు విధవలు. ఓయ్, ఇందాక నుంచి చూస్తున్నా, నా వెనకాల వస్తున్నావేంటి? ఫాలోయింగా? అడ్రస్ అడిగినంత మాత్రాన మరీ అంత అమాయకురాలు కనిపిస్తున్నానా? నా గురించి నీకు ఇంకా తెలీదు. హలో మిస్ అండర్స్టాండింగ్, ఆపండి. ఇంకా మీరు అనుకున్నట్టు నేనే మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. నేను వెళ్ళాల్సిన దారి కూడా ఇదే, ఓకేనా? అయ్య బాబోయ్, దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటుందేమో. ఎందుకు వచ్చిందిరా బాబు? ఏవండి, అయ్యో, నేను టీ తాగడం కోసం ఆగానండి. నేను రోజు ఇక్కడే టీ తాగుతానండి, కావాలంటే అడగండి. సారీ అండి, నేను మరీ అంత రాక్షసుని కాదు, ఏదో పొరపాటున అలా. సారీ. ఓకే, నో వరీస్. నా పేరు మధు. నా పేరు కృష్ణ.
మాది తిరుపతి. జాబ్ పర్పస్ మీద వచ్చాను హైదరాబాద్. ఆ విషయమే మాట్లాడాలని ఇలా. హో అవునా, మాది నెల్లూరు. నేను జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఏదో 1 year అయింది. ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గడిపేస్తున్నాను. ఏరా మావా, ఎక్కడున్నావు? అది నాకు అర్జెంటుగా బైక్ కావాలి. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ నేను అడిగింది. ఉన్నారు అని అనుకుంటున్నా. ఇంకా క్లారిటీ లేదు. తన కళ్ళల్లో అర్థమవుతున్న మాటల్లో మాత్రం మౌనమే. కృష్ణ ఇట్రా. నువ్వు ఒక ఇంటోడో రోయ్. పెట్రోల్ రేట్ ఎక్కువగా ఉంది, కొత్త కదా, ఇంటిస్తున్నా, జాగ్రత్త. టేక్ కేర్ రోయ్. నీకు కాదు, నా బైక్కి. ఇదే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం. నేను ఫస్ట్ టైం బాయ్స్ బండి ఎక్కడం. చాలా లేట్ అయింది. మార్నింగ్ వచ్చాను, ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ ఉండేది? పక్కని మణికొండలో, మా బంధువుల ఇంట్లో. జాబ్ దొరికాక హాస్టల్లో ఉంటాను. వెళ్ళాలా? తప్పదా? ఎక్కడుండాలి మరి? ఏం చేయమంటావు? నా రూమ్లో. ఓయ్ ఓకే ఓకే, కొంచెం సేపు ఉండు, నేను డ్రాప్ చేస్తా. హే ఆపు. ఓకే మరి, అక్కడే మా ఇల్లు, రైట్ సైడ్లో. బాయ్. ఏంటి కృష్ణ, వదులు. వెంట పడ్డం, పరిచయం పెంచుకోవడం, ప్రేమ అనడం అంతా ఓకే అయితే ఇంకా రొమాన్సేనా? ఇంకా పని లేదా మీకు? ఛే! మధు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నిజాలే మాట్లాడుతున్నా. నువ్వు కూడా అందరిలాంటి వాడివే కదా. మెంటలా నీకు? నువ్వే ఏదోటి అనుకోవడం, తిట్టేయడం. పొద్దున కూడా ఇంతే, ఇప్పుడు ఇంతే. మెంటల్. అవును, నేను మెంటలేరా? నువ్వే కృష్ణుడివి. ఇలా ఎంతమందితో చేశావో. అసలేం మాట్లాడుతున్నావు మధు? అర్థమవుతుందా నీకు? కొంచెం లూజ్ అనుకుంటా నీకు. ఎరగట్లా చూపించుకో. ఓ, ఇంకొకసారి నన్ను మెంటల్ గింటల్ అన్నా ఇంకో బాగోదు. అబ్బో, అండర్ వరల్డ్ డాన్ మరి. చిచి పోరా, నీతో మాట్లాడమే వేస్ట్. గుడ్ బై. పోవే పో. రోజంతా టైం పాస్ చేయడం, అవసరం తిరిగి త్రో అవుట్ చేయడం అలవాటే కదా మీకు. తెలిసి కూడా నీతో తిరగడం నాది తప్పు. నాకు తీరాల్సిందే. పోవే పో.
నువ్వు కాకపోతే ఇంకోటి. వీడొక స్లీప్ సఫరింగ్ గాడు. వీడి ఫేస్ చూడగానే ఈరోజు బీభత్సమైన ఎక్స్పీరియన్స్. అన్ని 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 ప్రాబ్లమ్సే. ఎద్దావా ఈరోజు మూడంతా అప్సెట్ అయింది. ఛ వీడిని పొద్దున అనవసరంగా పొగిడాను.